గైస్ ఇలా సమ్మర్ హాలిడేస్ నుంచి వచ్చామో లేదో మళ్ళీ వెంటనే బయలుదేరాల్సి వచ్చింది ఫంక్షన్ కి. అదేంటో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచి నేను రెడీ అయ్యాను. 6 o'clock కి ట్రైన్ అనమాట. దువ్వాడ వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో దువ్వాడ అయితే వచ్చేసాం. బైక్ మీద వచ్చాం. బైక్ పార్కింగ్ లో పెట్టేసి ఇంకా ట్రైన్ ఎక్కాం. మా అక్క వాళ్ళు అయితే వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. జర్నీ అయితే చేసినట్టే లేదు. మాటల్లో ఉండగానే అన్నవరం అయితే వచ్చేసింది. అండ్ మా ముందు అయితే ఒక అంకుల్ ఆంటీ కూర్చున్నారు. అంకుల్ గారు అయితే ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారో ఆంటీని. ఆవిడ తిన్నంత సేపు కూడా ప్లేట్ అలా పట్టుకునే ఉన్నారు అంకుల్ గారు. తర్వాత నేను అన్నాను ఆయనతో, ఆంటీని బాగా చూసుకుంటున్నారండి అని అన్నాను. ఆయనేమో అంతే కదమ్మా, భార్యకు భర్త, భర్తకు భార్య తోడు ఉండాలి అని చెప్పారు. ఇలా పరిచయం లేని వ్యక్తుల నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. అండ్ ఈలోగా మేము రాజమండ్రి అయితే వచ్చేసాం. ఇంతకీ ఫంక్షన్ ఏంటో చెప్పలేదు కదా, మా చెల్లి వాళ్ళ అమ్మాయిది హాఫ్ సారీ ఫంక్షన్ అండి. గాంధీపురంలో ఉన్న ప్రియాంక గార్డెన్స్ లో అయితే ఫంక్షన్ జరిగింది. సో మేమైతే వెన్యూకి వచ్చేసాం. బయటంతా కూడా ఇలా గార్డెన్ లాగా ఉంది. ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. అండ్ అరేంజ్మెంట్స్ కూడా లోపల జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ మేము వెళ్ళేసరికి 10:30 అలా అయింది. వాళ్ళందరూ వచ్చేసి రెడీ అవుతున్నారు. మేమైతే లోపలికి వెళ్తున్నాం. అండ్ బయట అయితే ఇలాగ ఎంట్రీ ఏదో ప్లాన్ చేశారు. మేము కూడా ఫాస్ట్ గా రెడీ అయిపోయాం. ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవుతుంది. గెస్ట్లు అందరూ వస్తూ ఉన్నారు. అన్నయ్య వదిన వాళ్ళు కూడా వచ్చేసారు ఏలూరు నుంచి. ఇంకా అందరం ఫుల్ గా రెడీ అయిపోయాం. ఫంక్షన్ అంతా ఎలా అయింది ఏంటిదంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. డోంట్ మిస్ ఇట్ గైస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.